పట్టణంలో పారిశుద్ధ్యం పడకేయటం పలు విమర్శలకు దారితీస్తోంది. పట్టణంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ పరిధిలో పారిశుద్ధ్యం లోపించటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలగడ్డ పట్టణంలో పారిశుద్ధ్యం పడకేయటం పలు విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే పలు విధులలో పారిశుద్ధ్యం చేపట్టకపోవటం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో డ్రైనేజీ సమస్య ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్యం లోపించటంతో దోమలు పెరిగి విద్యార్థులకు ఆరోగ్యం దెబ్బతింటున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా వచ్చిన వార్డెన్ దృష్టికి తీసుకుని వెళ్లామని విద్యార్థులు పేర్కొన్నారు. పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ డ్రైనేజ్. ఈ డ్రైనేజ్ సమస్య ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఈ సమస్య అప్పటి నుంచి తీర్చండి అని ఎన్నో లెటర్ పెట్టి ఎంతో మాట్లాడి చేసినా కానీ ఈ సమస్య అయితే తీరడం లేదు. మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కమిషనర్కు వాళ్ళందరికీ చెప్పినా వాళ్ళు సరిగా స్పందించడం లేదు. దానివల్ల మాకు ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది. దోమలు రావడం వల్ల, ఇక్కడ డ్రైనేజ్ ఉండడం వల్ల మాకు ఇక్కడ స్టడీ కూర్చునే ప్లేస్లలో ఇక్కడ వల్ల నీళ్ళు రావడం వల్ల మాకు స్టడీ డిస్టర్బెన్స్ కావడం వల్ల మేము లోపల కూర్చుంటున్నాము. అదేవిధంగా దోమల వల్ల మాకు నైట్ రూమ్లలోకి వస్తున్నాయి. కాబట్టి దీన్ని వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి దీన్ని ఏదో ఒకటి చేయాలని మేము కోరుతున్నాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.